అందరికీ నమస్కారం. ఈరోజు మనము 8th క్లాస్ డే 13 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా లెటర్స్ రీడ్ అండ్ రిఫ్లెక్ట్ అనే వర్క్షీట్ చూడబోతున్నాము. ఇక్కడ మనకు ద విట్ అండ్ ద విజ్డమ్ అని 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో నుంచి ఇచ్చారు. ఇది సమరీ లాగా ఇచ్చారనమాట. చూద్దాము. ద విట్ దట్ ఓన్ హార్ట్స్ అంటే తెలివి అనేది మనసులను ఏ విధంగా గెలుచుకుంది. ఈజ్ ఏ డిలైట్ఫుల్ స్టోరీ ఫ్రమ్ విజయనగర ఎంపైర్ షోయింగ్ హౌ తెనాలి రామ యూజ్ హిజ్ షార్ప్ మైండ్ అండ్ జెంటిల్ హ్యూమర్ టు సెటిల్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ అండ్ క్వీన్ తిరుమలాంబ. అంటే అర్థం ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఈ కథ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తెనాలి రామకృష్ణ తన చురుకైన తెలివితేటలతో మరియు సున్నితమైన హాస్యంతో శ్రీకృష్ణదేవరాయలు మరియు రాణి తిరుమలాంబ మధ్య జరిగిన వివాదాన్ని ఎలా పరిష్కరించాడో ఈ కథ అనేది వివరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ద ట్రబుల్ బిగిన్స్ వెన్ ద క్వీన్ యాన్స్ వైల్ ద కింగ్ ప్రౌడ్లీ రిసైడ్స్ his poetry. Hurt by this, the king assumes that she did it out of the disrespect. The queen tries to explain, but he refuses to listen, and both of them become upset. అంటే మీనింగ్ వచ్చేసరికి రాజుగారు తన కవిత్వాన్ని చదువుతున్నప్పుడు రాణి ఆవలిస్తారు. దానితో సమస్య అనేది మొదలవుతుంది. ఆమె తనను అవమానించడానికి అలా చేసిందని రాజు భావించి నొచ్చుకుంటారు. కానీ రాణి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ రాజు వినడానికి నిరాకరిస్తారు. దీనివల్ల ఇద్దరు మనస్తాపానికి గురి అవుతారన్నమాట. When she become tense, Tenali Rama steps in to help. With his clever wit, he gently tells a story comparing the king's poetry to seeds that must be planted carefully. He explains that just like seeds grow naturally, yearning is also natural action and it does not mean disrespect. ఈ పరిస్థితి చాలా కఠినంగా మారినప్పుడు తెనాలి రామకృష్ణ రంగంలోకి దిగుతాడనమాట. ఆయన ఒక చిన్న కథను చెబుతూ రాజుగారి కవిత్వాన్ని జాగ్రత్తగా నాటాల్సిన విత్తనాలతో పోలుస్తారు. విత్తనాలు ఎలాగైతే సహజంగా మొలకెత్తుతాయో ఆవలింత కూడా ఒక సహజమైన చర్య అని, అది గౌరవహీనం కాదని మెల్లగా వివరిస్తారు. Yarning is also natural action. The king finally understands the truth. Realizing his mistake, he apologizes to the queen and peace returns to the palace. This shows how Tenali's smart thinking and calm way of speaking helps solve problems that pride and anger cannot. ఇక్కడ వచ్చేసరికి మనకు రాజుగారు తెనాలి రామకృష్ణ యొక్క సమయస్ఫూర్తి మరియు ఆలోచన విధానము, ప్రశాంతమైన మాటలు, గర్వము మరియు కోపం వల్ల కలిగే సమస్యలు ఎలా పరిష్కరిస్తాయో ఈ కథ అనేది మనకు చక్కగా వివరిస్తుంది. రాజుగారు నిజం తెలుసుకొని తన యొక్క తప్పును గ్రహించి రాణిగారికి క్షమాపణలు చెబుతారు. దీంతో అంతఃపురంలో మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. అంటే తెనాలి రామకృష్ణ యొక్క సమయస్ఫూర్తికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనం స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ కింగ్ ఫీల్ అఫెండెడ్ డ్యూరింగ్ ద పోయట్రీ రెసిటేషన్. కింగ్ రాజుగారు ఎందుకు అప్సెట్ అయ్యారంటే క్వీన్ యానెడ్ అంటే రాణిగారు ఆవలించడం వల్ల. సెకండ్ క్వశ్చన్, వాట్ డిడ్ ద క్వీన్ డూ వెన్ ద కింగ్ బికేమ్ అప్సెట్. షీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. కింగ్ అప్సెట్ అయితే రాణిగారు ఏం చేశారంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ డిడ్ తెనాలి రామ ఎక్స్ప్లెయిన్ ద క్వీన్స్ యానింగ్. యానింగ్ ఈజ్ న్యాచురల్. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే రాజుగారికి యానింగ్ అనేది ఒక న్యాచురల్ అని చివరికి రాజుగారు కూడా రియలైజ్ అవుతారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ చేంజ్ టుక్ ప్లేస్ ఇన్ ద కింగ్
ఆఫ్టర్ లిజనింగ్ టు ద తెనాలి రామ యొక్క స్టోరీని విన్న తర్వాత ఎలా రియలైజ్ అయ్యారు, కింగ్ రియలైజ్ హిజ్ మిస్టేక్, యానింగ్ ఈజ్ ద న్యాచురల్ అని అతను కూడా తెలుసుకొని తన యొక్క తప్పును తెలుసుకొని రాణిగారి దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ 5th, వాట్ క్వాలిటీస్ ఆఫ్ తెనాలి రామ హెల్ప్డ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఎలాంటి క్వాలిటీస్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాయంటే స్మార్ట్ థింకింగ్ అండ్ కామ్ వే ఆఫ్ స్పీకింగ్, విజ్డమ్. ఇవన్నీ మనకు ప్యాసేజ్లోని ఆన్సర్సే. ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చేసరికి కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు. కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ ఫార్మ్డ్ వెన్ 2 స్మాలర్ వర్డ్స్. 2 చిన్న పదాలు కలపడం వల్ల మనకు కొత్త పదం వస్తుంది అనమాట. అది కొత్త మీనింగ్ కూడా తెస్తుంది. దాన్ని మనం కాంపౌండ్ వర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ సూర్యుడు, లైట్ కాంతి. సన్లైట్ అంటే కాంతి, సూర్యుడి యొక్క కిరణాలు. కింగ్డమ్ రాజ్యము. ఎవ్రీ డే ప్రతిరోజు. కాంపౌండ్ వర్డ్స్ కెన్ బి 3 టైప్స్, 3 రకాలుగా ఉన్నాయి. క్లోజ్డ్ కాంపౌండ్ ఒకటి, హైఫెనేటెడ్ కాంపౌండ్స్ ఒకటి, ఓపెన్ కాంపౌండ్స్ ఒకటి. క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటే రిటన్ యాజ్ 1 వర్డ్, అంటే అందులో గ్యాప్ ఏమీ ఉండదు. హైఫెనేటెడ్ కాంపౌండ్స్ అంటే విత్ ఏ హైఫన్ ఉంటుంది అనమాట. మదర్ తర్వాత హైఫన్, ఇన్ తర్వాత హైఫన్, లా తర్వాత మదర్ ఇన్ లాకి హైఫన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ ఓపెన్ కాంపౌండ్స్ అంటే రిటన్ యాజ్ 2 వర్డ్స్ బట్ వర్క్ యాజ్ 1 ఐడియా. చూడండి, డైనింగ్ టేబుల్ 2 వర్డ్స్ రాస్తాము కానీ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఈ విధంగా 3 టైప్స్గా మనకు ఉంటాయి. ఫస్ట్లో మనకు ఓపెన్ కాంపౌండ్స్ వస్తుంది, తర్వాత అది కొంచెం క్లోజ్ అయితే మనకు హైఫెనేటెడ్ కాంపౌండ్స్ వస్తుంది. అది కూడా ఇంకా బాగా పాపులర్లోకి వస్తే క్లోజ్డ్ కాంపౌండ్స్ వస్తుంది. ఈ విధంగా మనకు అవి టర్మినేట్ అవుతుంటాయి. ఇక్కడ థర్డ్ రోమన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ అన్నారు కదా. చూడండి, కింగ్ రూల్డ్ ఏ వ్యాస్ట్ కింగ్డమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింగ్ హౌస్ కాదు. సెకండ్ వన్, తెనాలి రామ వాజ్ నోన్ ఫర్ హిజ్ క్లెవర్ మైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లెవర్ హ్యాండ్, క్లెవర్నెస్ కూడా కరెక్టే కానీ మనకు కాంపౌండ్ వర్డ్ పరంగా ఇది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద క్వీన్ వ్రోట్ యాన్ అపాలజీ లెటర్ టు ఎక్స్ప్లెయిన్ హర్ సైడ్. ఒక అపాలజీ లెటర్ అనేది మనకు హైఫెనేటెడ్ కాదు, ఇది కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. వీ షుడ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే అనేది మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎవ్రీడే అనేది మన కాంపౌండ్ వర్డ్స్లలో ఎవ్రీడే 2 క్లోజ్ ఇచ్చారు కానీ ఇక్కడ ఆన్సర్ ఈ విధంగా ఇచ్చారు. ఏదైనా కరెక్టే. నెక్స్ట్ 5th వన్, ద కింగ్ సాట్ ఇన్ ద కోర్ట్ రూమ్ టు సాల్వ్ ద పీపుల్స్ ప్రాబ్లమ్స్. కోర్టు హాల్ కాదు, కోర్ట్ రూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ టైప్ 1 ఇచ్చారు. ఇఫ్ క్లాజ్ టైప్ 1 వచ్చేసరికి మనకు రియల్ కండిషన్, ఓపెన్ కండిషన్ చెప్పవచ్చు, అంటే నిజంగా జరిగేదనమాట. టైప్ 2 వచ్చేసరికి ఇమాజినరీ కండిషన్లో ఉంటుంది. వీ యూజ్ ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది టు టాక్ అబౌట్ పాసిబుల్ ఫ్యూచర్ రిజల్ట్స్. చూడండి, ఇఫ్ ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్లో విల్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ చూడండి, ఇక్కడ లిజన్ అనేది ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్లో విల్ ప్లస్ వర్బ్, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది అనేది రియల్ కండిషన్ అనమాట. ఇఫ్ ద కింగ్ కంట్రోల్స్ ప్రెజెంట్ టెన్స్, హీ విల్ సాల్వ్ అనేది విల్ ప్లస్ వర్బు. ఇక్కడ కింగ్ తన యొక్క అక్కడున్న వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ప్రాబ్లం అనేది పీస్ఫుల్గా సాల్వ్ అవుతుందని అర్థం అనమాట. ఈ విధంగా మనకు సెంటెన్సెస్ ఇచ్చారు, కంప్లీట్ చేయమని. చూడండి, ఫస్ట్ వన్, ఇఫ్ ద క్వీన్ ఎక్స్ప్లెయిన్స్ హర్ ప్రాబ్లం, ద కింగ్. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్స్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి మనకు విల్ ప్లస్ వర్బ్ వస్తుంది, విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇఫ్ తెనాలి యూజెస్ హ్యూమర్, హీ విల్ సాల్వ్ ద ఇష్యూ. విల్ సాల్వ్, ఇక్కడ ఉన్న బ్రాకెట్లో ఉన్న పదానికి విల్ పెట్టేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ యూ స్పీక్ కైండ్లీ పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. నువ్వు కైండ్గా మాట్లాడినట్లయితే వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇఫ్ యూ కంట్రోల్ అవర్ యాంగర్, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే వీ విల్ అవాయిడ్ ఫైట్స్ అనేవి ఉండవు. ఇఫ్ ద కింగ్ అపలైజెస్, ద క్వీన్ విల్ ఫర్గివ్ హిమ్.
కింగ్ తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి క్వీను అతన్ని క్షమించేసింది. ఈ విధంగా మనకు విల్ ప్లస్ వర్బ్ అనేది వస్తుంది ఇఫ్ కండిషన్ టైప్ 1లో. నెక్స్ట్ చూస్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ఇంకా కొన్ని ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ లిజన్, ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కాబట్టి లిజన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత విల్ ప్లస్ వర్బ్ అనేది రెండో సెంటెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్. ఇఫ్ యూ లిజన్ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ, నువ్వు విన్నట్లయితే నీకు కొత్త విషయాలు నేర్చుకుంటావు. ఇఫ్ ద కింగ్ యాక్ట్స్ అనేది ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. విత్ ప్రైడ్ హీ విల్ హర్ట్ అదర్స్, నీవు కొంచెము ప్రౌడ్గా యాక్ట్ చేసినట్లయితే ఇతరులు హర్ట్ అవుతారు, విల్ హర్ట్. నెక్స్ట్ ద క్వీన్ విల్ స్మైల్, ఇక్కడ విల్ వచ్చింది చూడండి, విల్ స్మైల్ అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ ద కింగ్ సేస్ సారీ, ద క్వీన్ విల్ స్మైల్. ఇఫ్ ద కింగ్ సేస్ సారీ, సేస్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ తెనాలి రామ విల్ హెల్ప్, ఇక్కడ విల్ హెల్ప్ వచ్చింది కాబట్టి మనకు ప్రెజెంట్ టెన్స్ ఆస్క్ అనేది వస్తుంది. తెనాలి రామ విల్ హెల్ప్ ఇఫ్ దే ఆస్క్ హిమ్. నెక్స్ట్ ఇఫ్ వి షో ఎంపతి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అనేది వచ్చింది మనకు. వీ విల్ విన్, విల్ అనేది వస్తుంది, విల్ విన్ హార్ట్స్. మనం ఎంపతిని చూపించినట్లయితే వాళ్ళ యొక్క హృదయాలను మనము గెలుచుకోవచ్చు. ఈ విధంగా మనకు డే 13కి సంబంధించి 8th క్లాసు కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్లో 8th క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్క రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రతి ఒక్క వర్క్షీటు మన ఛానల్లో ఉంది ప్లేలిస్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.